ప్రాణసూక్తం. లోకంలో మానవుడు జీవించాలి అని అంటే ప్రాణం కావాలి. ప్రాణం లేకపోతే ఏ జీవి కూడా జీవించదు. శరీరంలో కన్ను, ముక్కు, కాలు, చెయ్యి, నోరు, చివరికి మనస్సు ఏది లేకపోయినా బతకచ్చు. కానీ ప్రాణం లేకపోతే మాత్రం బతకలేం. దీనికే బృహదారణ్యకోపనిషత్తులో కథ చెప్పారు చూడండి. పూర్వకాలంలో శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఒక సభ తీర్చినాయి. ఆ సభలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకున్నాయి. ఇందులో ప్రతి ఇంద్రియము కూడా, ఏ ఇంద్రియము కూడా వెనక్కి తగ్గల. నేను లేకపోతే ఈ శరీరం లేదు కాబట్టి నేనే గొప్ప అని చెప్పినాయి. ఎంతసేపు వాదించుకున్నప్పటికీ కూడా వాడి తగువ అనేది తీరలా. సరే, ఈ తగువ ఎవరు తీరుస్తారు అంటే మనల్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడే ఈ తగువ తీర్చాలి అనుకున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి ప్రయాణమైనాయి. బ్రహ్మదేవుడు సభ తెచ్చి ఉన్నాడు. ఆ సభలోకి ఇంద్రియాలన్నీ కూడా ప్రవేశించినాయి. చూశాడు బ్రహ్మదేవుడు. ఆయనకి పరిస్థితి అంతా అర్థమైంది. కానీ ఏమీ తెలియనట్లుగానే అడిగాడు, ఏమర్రా ఇంద్రియాలారా, బాగున్నారా? మీరంతా కులాసారా? ఏమిటి ఇలా వచ్చారు? ఏం కావాలి మీకు అని అడిగాడు. ఇప్పుడు ఇంద్రియాలన్నీ కూడా, బ్రహ్మదేవ, మాలో మాకు ఒక చిన్న తగాదా వచ్చింది, పెద్ద విషయమేం కాదు ఇది. మాలో ఎవరు గొప్ప అనే విషయం మీద మాకు కొంచెం వాదులాట అనేది వచ్చింది. అయితే ఎవరు గొప్ప అనేది మాత్రం ఇంతవరకు మాకేమీ తేలలేదు. ఈ విషయం తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక్కడివే దీన్ని తేల్చగలిగినటువంటి సమర్థుడివి అని కూడా మాకు అర్థమైంది. అందుకే మేమంతా కూడా బయలుదేరి నీ దగ్గరికి వచ్చాము అన్నాయి ఈ ఇంద్రియాలు. ఆ మాట విన్నటువంటి ప్రజాపతి, ఇంత చిన్న విషయం కోసం ఇక్కడి దాకా ఎందుకు వచ్చారరా? అది మీలో మీరే తేల్చుకోవచ్చు. సరే, నేను ఒక్క మాట చెప్తాను వినండి. మీలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియము కూడా శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియమే బయటికి వెళ్ళాలి. 1 సంవత్సరం పాటు బయట ఉండిపోండి. ఆ తర్వాత తిరిగి ఈ శరీరంలోకి వచ్చి ప్రవేశించండి. ఇప్పుడు ఏ ఇంద్రియం బయటికి వెళ్లిపోతే శరీరం పనిచేయటం మానేస్తుందో ఆ ఇంద్రియమే గొప్పది అనే విషయాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా గుర్తించండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈ మాట అక్కడ ఉన్నటువంటి ఇంద్రియాలకు అన్నింటికీ కూడా నచ్చింది. ఇది చాలా బాగుంది అనుకున్నాయి. తిరిగి వచ్చి శరీరంలో ప్రవేశించేసినాయి. ముందుగా ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇంద్రియం శరీరం నుంచి బయటికి వెళ్లిపోయి 1 సంవత్సరం పాటు ఉండాలి. నోరు బయటకు వచ్చింది. వచ్చి నేను బయటికి వెళ్లిపోతూ ఉన్నాను అంది. అలాగేను అన్నాయి మిగిలినటువంటి ఇంద్రియాలు. శరీరం నుంచి నోరు కాస్త బయటికి వెళ్లిపోయింది. నోరు బయటికి వెళ్లిపోయింది అంటే నోరు ఇక్కడే ఉంది, కానీ నోరు చేసేటటువంటి పని, ఆ వాక్కు యొక్క శక్తి, వాక్కు అనేది బయటికి వెళ్ళిపోయింది. అంటే నోరు మాట్లాడటం మానేసింది. సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు వాక్కు తిరిగి వచ్చింది. నేను లేకపోతే ఈ శరీరం ఎలా ఉన్నది అని అడిగింది మిగిలినటువంటి ఇంద్రియాలని. అప్పుడు ఇంద్రియాలు మిగిలినవన్నీ కూడా చెప్పినాయి, ఏమీ పర్వాలేదు, నువ్వు లేకపోతే వచ్చినటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు. లోకంలో మూగవాళ్ళు ఎంతమంది లేరు. అలాగే ఈ సంవత్సర కాలము గడిచింది, శరీరం మాట్లాడలేకపోయింది, అంతే, అంతకన్నా ఇంకా ఏమీ జరగలేదు అన్నాయి.
ఆ మాట విన్నటువంటి వాక్కు మారు మాట్లాడకుండా శరీరంలో ప్రవేశించేసింది. ఇప్పుడు కన్ను శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. అంటే ఈ శరీరం యొక్క చూపు అనేది పూర్తిగా పడిపోయింది, కళ్ళు కనిపించవు, శరీరం కాస్త గుడ్డిదైపోయింది. సంవత్సరం అయిన తర్వాత ఈ కన్ను తిరిగి వచ్చింది. నేను లేకపోతే ఎలా ఉంది అని అడిగింది. నువ్వు లేకపోయినా పెద్దగా నష్టం అనేది ఏం కనిపించలేదు, గుడ్డి వాళ్ళు ఎంతమంది లేరు దేశంలో, అలాగే ఈ శరీరం ఈ సంవత్సరం పాటు గుడ్డిదిగా ఉన్నది అంతేను అన్నాయి. ఇలా ఒక్కొక్క ఇంద్రియమే బయటికి వెళ్లిపోవటం మళ్లీ రావటము జరిగింది. మనస్సు బయటికి వెళ్లిపోయింది, తిరిగి వచ్చిన తర్వాత చెప్పినాయి. లోకంలో మనస్సు లేనటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు ఎంతమంది లేరు, అలాగే ఉన్నది. చెవి బయటికి వెళ్లిపోయింది, తిరిగి వచ్చి ఎలా అడిగింది, నేను లేనప్పుడు ఎలా ఉంది, చెవిటి వాళ్ళ లోకంలో ఎంతమంది లేరు, అలాగే ఉన్నది అన్నాయి. ఇలా ప్రతి ఇంద్రియము కూడా తాము లేకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు అనే విషయం వాడికి తెలిసిపోయింది. ఆఖరిగా ప్రాణం బయటకు వచ్చింది. నేను బయటికి బయలుదేరతాను అంది. ఎప్పుడైతే ప్రాణము అనేది బయటికి బయలుదేరతాను అని చెప్పిందో, అసలు ప్రాణం బయటికి వెళ్లిపోవటానికి ఎప్పుడైతే ఉద్యుక్తురాలు అవుతూ ఉన్నదో అప్పుడు శరీరంలో మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి. అవి కదలలేనటువంటి స్థితి వచ్చేసింది. అయోమయం అయిపోయింది వాటి పరిస్థితి అంతా కూడా. తాము ఉండలేము అనేటటువంటి స్థితి వచ్చేసింది. ఈ ప్రాణం బయటికి వెళ్లిపోతాను అని అంటేనే ఇటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా గనక ప్రాణం బయటికి వెళ్లిపోయినట్లయితే ఈ శరీరం అనేది ఏమాత్రమూ పనిచేయదు, శరీరం పూర్తిగా చచ్చిపోతుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా మరణిస్తాయి. వెంటనే ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం దగ్గరికి వెళ్లి, ఓ ప్రాణమా, మేము ఒప్పుకుంటున్నాం, నువ్వు బయటికి వెళ్లొద్దు, ఇంద్రియాలు అన్నింటిలోకి అది కూడా నువ్వే, ప్రాణమే గొప్పది, ప్రాణమే జ్యేష్టము, ప్రాణమే శ్రేష్టమైనటువంటిది, ఈ మాటను మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి నువ్వు ఈ శరీరంలోనే ఉండవలసింది అని ఇంద్రియాలన్నీ కూడా ప్రాధేయపడ్డాయి అని ప్రాణ విద్యను గురించి చెప్తాడు చాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోను. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలోనూ కూడా ప్రాణమే జ్యేష్టము శ్రేష్టమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిగాని, శరీరంలో ఒక కాళ్ళు లేకపోతే కుంటిగా కుంటుతూ నడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక చెయ్యి లేదు, ఏమీ నష్టం లేదు. కాళ్ళు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, కన్ను లేకపోయినా, నోరు లేకపోయినా, శరీరంలో ఏ అవయవం లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. కానీ ప్రాణం మొత్తం ఉండి తీరాలి. శరీరంలో ఏ అవయవం లేకపోయినప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరితోనూ కలిసిమెలిసే ఉంటాడు. మిగిలిన జీవన విధానము అనేది సాఫీగానే సాగుతుంది. కానీ ప్రాణం లేకపోయినట్లయితే ఆ శరీరాన్ని వెంటనే తీసుకెళ్లి ఖననం చేస్తారు లేదా దహనం చేస్తారు. ఆ శరీరం ఇంకా పనికిరాదు, దాన్ని అంటరాని దానిగా చూస్తారు, దాన్ని మృత కళేవరము అంటారు, అయిపోతుంది. కాబట్టి ప్రాణానికి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఈ ప్రాణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతనే అధర్వణ వేదంలో 11వ కాండలో 3 సూక్తాల్లో చెప్తూ ఉన్నారు. సూక్తం 11, 12, 13 ఈ 3 సూక్తాల్లోనూ కూడా ప్రాణం యొక్క ప్రాముఖ్యత దీన్ని వివరిస్తూ ఉన్నారు. సర్వము ఎవరి యందు వశమై ఉందో, ప్రాణులన్నిటికీ ఈశ్వరుడు ఎవరో, ఎవరి యందు ఇది శాంతము నిలిచి ఉంటుందో అటువంటి ప్రాణానికి నమస్కారము. ప్రాణము అంటే ముఖ్య ప్రాణము అని అర్థం. అంతేగాని ఇక్కడ ప్రాణము అంటే వాయువు అని అలా అర్థం కాదు. ప్రాణము అంటే ముఖ్య ప్రాణము. ఏ ప్రాణం అయితే లేకపోతే ఈ శరీరం జీవించడం మానేస్తుందో, శరీరం మరణిస్తుందో అది ప్రాణము అంటే. దాన్ని ముఖ్య ప్రాణము అని అంటారు.
ఈ విషయం మీద వివరణ బ్రహ్మసూత్రాల్లో ఇవ్వబడుతుంది. ప్రాణము అంటే ఏమిటి అనే దాని గురించి అక్కడ చెప్తారు. ప్రాణము అంటే ముఖ్య ప్రాణము. అందుకే ఇక్కడ ప్రాణము అనేది ఎవరి యందు శాంతము నిలిచి ఉన్నదో అటువంటి ప్రాణానికి నమస్కారము. ప్రాణము అనేది పరమేశ్వర స్వరూపం. ధ్వని చేసే ప్రాణానికి నమస్కారం, గర్జించే ప్రాణానికి నమస్కారం, వర్షించే ప్రాణానికి నమస్కారము, విద్యుత్ ప్రాణానికి నమస్కారము. ప్రాణం గనక ఉరిమినట్లయితే ఓషధులన్నీ కూడా శబ్దం చేస్తాయి. గర్భం దాల్చి పంటని పండిస్తాయి, ధాన్యాన్ని చేతికిస్తాయి. కాలాన్ని అనుసరించి ప్రాణం ఓషధుల కోసం ఉరుముతుంది. ఆ సమయంలో భూమిని ఆశ్రయించి ఉన్నటువంటి సమస్తము కూడా సంబరపడుతుంది. ప్రాణం వర్షం కురిపించి ఈ భూమిని తడిపినప్పుడు తనకు మహా ఉత్సవం జరుగుతుంది అని పశువులన్నీ కూడా చాలా ఆనందిస్తూ ఉంటాయి. వర్షం వచ్చింది, భూమి మీద గడ్డంతా మొలిచింది. ఆ గడ్డిని తింటూ ఉన్నప్పుడు పశువులు మహదానందం చెందుతాయి. తమకందరికీ కూడా ఇది చాలా పెద్ద ఉత్సవము, పెద్ద పండగ అని చెప్పేసి అవన్నీ కూడా ఆనందిస్తాయి. ప్రాణంతో అభిషిక్తమైనటువంటి ఓషధులు ఇప్పుడు ఈ ప్రాణంతో అంటూ ఉన్నాయి, ఓ ప్రాణమా, మాకు ఆశలు కలిగించు, మాకు సువాసనలన్నీ కూడా కూర్చవలసింది. ఓ ప్రాణమా, లోపలికి వస్తూ ఉన్నటువంటి నీకు నమస్కారం, బయటికి పోతూ ఉన్నటువంటి నీకు నమస్కారము, నుంచున్నటువంటి నీకు నమస్కారం, అలాగే కూర్చున్నటువంటి నీకు కూడా నమస్కారము. ప్రాణానికి నమస్కారం, అపానానికి నమస్కారం, బయట ఉన్న నీకు నమస్కారం, లోపల ఉన్న నీకు నమస్కారం, సమస్తము అయినటువంటి నీకు నమస్కారం మళ్లీ 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 చేస్తూ ఉన్నాను. ఓ ప్రాణమా, తనువు అనేది నీకు ప్రియం, ఊపిరి అనేది ప్రేయసి. ఇలా అవుతూ ఉన్నారు. మమ్మల్ని బతికించడం కోసం నీ దగ్గర ఉన్నటువంటి ఓషధులన్నీ కూడా మాకు ఇవ్వవలసింది. కుమారుడు తండ్రికి ప్రీతిపాత్రుడవుతూ ఉన్నాడు. అలాగే ప్రాణాలు ప్రజలకి ప్రాణప్రదమవుతూ ఉన్నాయి. ఈ చరాచర జగత్తుకి అంతటికీ కూడా ప్రాణం ఎవరు అంటే సర్వేశ్వరుడు. కాబట్టి ప్రాణమే సర్వేశ్వరుడు అని చెబుతూ ఉన్నారు ఈ 11వ సూక్తంలో. ఇంకా అంటూ ఉన్నారు 12వ సూక్తంలో, ప్రాణమే మృత్యువు, ప్రాణమే బాధ. దేవతలంతా కూడా ప్రాణాన్నే ఉపాసన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాణమే సత్య భాషణ అనేది కలిగిస్తూ ఉన్నది, ఉత్తమ లోకాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నది. ప్రాణో విరాట్ ప్రాణో దేష్ట్రీ ప్రాణం సర్వముపాసతే ప్రాణోహ సూర్యచంద్రమా ప్రాణమాహో ప్రజాపతిం. ప్రాణమే విరాట్ రూపం, ప్రాణమే సూర్యుడు, ప్రాణమే చంద్రుడు, ప్రాణమే ప్రజాపతి. ఈ ప్రాణమునందే సర్వము కూడా ఉపాసన చేయబడుతూ ఉన్నాయి. ప్రాణాపానాలు, ధాన్యము, యవలు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రెండు కూడా గర్భంలో ఉన్నటువంటి వాడికి ప్రాణాపానాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే నువ్వు ప్రాణాన్ని, ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావో ఆ విధంగానే అది మళ్లీ జన్మిస్తూ ఉన్నది అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ప్రాణం ఆహ మాతరి స్వానాం వాత ప్రాణముచ్యతే ప్రాణేహ భూతం భవ్యం చ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. ప్రాణమునందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. ఓ ప్రాణమా, నువ్వు వర్షించినప్పుడు అథర్వ, అంగీరస, దేవతలు, మనుష్యులు వీళ్ళందరూ కల్పించినటువంటి ఓషధుల యొక్క తలలు పైకెత్తుతాయి. అంటే ఆ ఓషధులన్నీ కూడా తలలు ఎత్తి అవి చక్కగా ఎదుగుతాయి అని చెప్తూ ఉన్నాడు.
ఈ ప్రాణం యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఉత్తమ లోకాలకు చేరతాడు. ఓ ప్రాణమా, సమస్తమైనటువంటి ప్రజానీకము కూడా నీకు అన్నాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అలాగే నీ ప్రభావాన్ని వీణుల విందుగా వినిపించేటటువంటి వాళ్ళకందరికీ కూడా సమర్పించాలి. దేవతల లోపల సంచరించేటటువంటి ప్రాణమే భూతంగా పరివర్తన చెంది తిరిగి జన్మిస్తూ ఉన్నది. తండ్రి తన యొక్క అన్ని అవయవాలతోనూ కుమారుని యందు ప్రవేశించినట్లుగా భూత భవిష్యత్తులన్నీ కూడా ఈ ప్రాణమునందే ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రాణము అనేది ఈ చరాచర జగత్తుకే జన్మనిస్తుంది, ఊపిరి పోస్తుంది, త్వరగా శరీరంలో ప్రవేశిస్తుంది. అటువంటి ప్రాణానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అందరికీ జన్మనిచ్చేటటువంటి ప్రాణం నా యందు నిలిచి ఉండునుగాక. నిద్రపోయినటువంటి వాడికి ఏమీ తెలియదు. ఓ ప్రాణమా, అలా నిద్రపోయినటువంటి వాణ్ణి నువ్వు మేల్కొల్పవలసింది. నిద్రించేవాడి యొక్క ప్రాణం నిజంగా నిద్రపోదు. ప్రాణమా, నా నుంచి ముఖాన్ని మళ్లించద్దు. నువ్వు నాకన్నా వేరు కాదు. జలగర్భంలో ఉన్నటువంటి అగ్నిలాగా నువ్వు నాలోనే ఉంటావు. ఎప్పుడూ కూడా నన్ను విడిచిపోవద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు 13వ సూక్తంలో. ఈ రకంగా ప్రాణము అంటే ముఖ్య ప్రాణము అని, అది పరమేశ్వర స్వరూపము అని, ఆ ప్రాణం ఉంటేనే జీవరాశి అంతా మనగలుగుతుంది. ఒకవేళ ప్రాణం గనక లేకపోయినట్లయితే ఆ జీవి విగత జీవుడవుతాడు. అది మృత కళేబరం అనబడుతుంది అని చెప్తూ ఉన్నాయి 11, 12, 13 సూక్తాలు. అథర్వణ వేదంలో అనేకమైనటువంటి విషయాలు, లోకానికి ఉపయోగించే విషయాలు చెప్పబడ్డాయి. లోకంలో ప్రజలంతా సుఖంగా జీవించాలి అన్నా, ప్రశాంతంగా ఉండాలి అన్నా అథర్వణ వేదంలో చెప్పినటువంటి విషయాల్ని చాలా వరకు తూచా తప్పకుండా ఆచరించాలి. ఇక్కడ చూడండి, మనం ఏ పని చేయాలి అన్నా సరే 10 మందిని కలుపుకోవాలి అని చెబుతోంది అథర్వణ వేదం. మనం ఏదన్నా ఒక పని సాధించాలి అనుకున్నాం, ఈ లోకంలో జీవించాలి అంటే అనేకమైనటువంటి పనులు మనం చేయాలి. సుఖంగా జీవించాలంటే ఇంకా ఎక్కువ చేయాలి. మనం అనుకున్నది సాధించాలి అంటే ఇంకా ఎక్కువ పనులు చేయాలి. ఇలా చాలా పనులు మనం చేయాల్సి ఉంటుంది. అథర్వ వేదంలో ఈ పనులన్నీ కూడా ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పారు. వీటిలో మొట్టమొదటిది లోకవశ్యం. ఏదైనా మనం సాధించాలి అన్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం గొప్పవాడు అని గుర్తించాలి. ఇలా అందరూ గుర్తిస్తేనే మనం చేసినటువంటి పనికి గొప్పతనము అనేది ఆపాదించబడుతుంది, మనం గొప్పవాళ్ళం అవుతాం. నిజంగా మనం గొప్ప పని చేసినా దాన్ని ఎవరూ గనక గుర్తించకపోయినట్లయితే అది నిరుపయోగం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. మనం క్రికెట్ ఆడుతున్నాం, చాలా బాగా ఆడుతున్నాం. ఈ నమ్మకం మనకే కాదు, ఆట చూసేవాళ్ళకు కూడా ఉండాలి. మనం బాగా ఆడుతాము అనే మాట ఆట చూసేవాళ్ళు కూడా ఒప్పుకోవాలి. మనం బ్యాటింగ్కి వస్తున్నాము అంటే అందరూ ఆనందంతో, కేకలతో, అరుపులతో, ఈలలతో, చప్పట్లతో మనకు స్వాగతం పలకాలి. అది వశీకరణ అంటే. మనం బాగా ఆడితే అందరూ అట్లాగే చేస్తారు కదా అని అనుకుంటారు. అలా ఏం జరగదు. అలా ఏమీ జరగదు. నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పని గొప్పది అని అందరూ కూడా గుర్తించాలి. ఇందులో మన కృషితో పాటుగా లోకవశ్యము అనేది కూడా ఉండాలి, ఉండి తీరాలి. లేకపోతే ఇలాంటి పనులేం జరగవు. ఇలా ఉదాహరణలు చెప్పాలంటే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే లోకవశ్యం. ఆ వ్యక్తికి
మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా 10 మందిని కలుపుకుపోయే లక్షణం అనేది ఉన్నది. ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమా యాక్టరే ఉన్నాడనుకోండి, అతడు చాలా గొప్పగా నటించాడు, ఫలానా చిత్రంలో అన్నారు, అతన్ని ఇక్కడ సన్మానం ఏర్పాటు చేశారు. అతనంటే ఇష్టపడేటటువంటి వాళ్ళు, అతని యొక్క ఫ్యాన్స్ బోల్డ్ మంది పోగయ్యారు. వాళ్ళందరూ కూడా అతని దగ్గరికి వెళ్లి అతనితో ఏదో మాట్లాడాలి, అతనితో కరచాలనం చేయాలి ఇలా భావిస్తారు. అలా దగ్గరికి వచ్చిన వాళ్ళని అతను కసురుకున్నాడు అనుకోండి, వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోతారు. ఈసారి సభ జరిగితే ఎవరూ రారు. ఈ సినిమానే కాకుండా వచ్చే సినిమా కూడా మళ్ళీ ఇంత గొప్పగా ఆడాలి అంటే వీళ్ళందరితోనూ అతను చనువుగా ఉండాల్సిందే, అందరినీ పలకరించాల్సిందే, పేరు పేరున పలకరించాల్సిందే, అందరినీ దగ్గరికి తీసుకోవాల్సిందే, తప్పదు. ఇదే వశీకరణం అంటే. నేను ఎవరిని కలుపుకోను, ప్రజా సంబంధాలు నాకు అవసరం లేదు అంటే లోక వశీకరణ అనేది లేదు. మానవుడు ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో చక్కని స్నేహ సంబంధాలు అనేవి నెలకొల్పాలి. వీటిని నెలకొల్పడం ద్వారా దాని మీద తన యొక్క ప్రభావాన్ని ప్రసరింపజేయాలి. దీనికి ప్రత్యేకంగా ఒక సూక్తాన్ని చెప్తోంది అథర్వవేదం. మీతో సమానమైనటువంటి హృదయంతో నేను స్నేహం చేస్తూ ఉన్నాను, మీరు కూడా ఆవులలాగా సత్వగుణంతో పరస్పరం స్నేహంగా ఉండండి. తండ్రి మాట వినే కొడుకు, పిల్లల మనసు అర్థం చేసుకునే తల్లి, భర్తతో ప్రేమగా మాట్లాడే భార్య, తోబుట్టువులతో తగాదా ఎప్పుడూ కూడా పడనటువంటి సోదరుడు, ఇలా ప్రతి వాళ్ళు కూడా ఇతరుల మనసును అర్థం చేసుకుని ప్రవర్తించాలి. మంచి మాటలే మాట్లాడాలి. అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలనే చూడండి. ఎప్పుడూ వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పులు ఎనటానికి ప్రయత్నం చేయకండి. స్నేహం అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పులు వాటిని కూడా మనం భరించాలి, వాటిని కూడా మంచి దృష్టితోనే మనం తీసుకోవాలి. అప్పుడే స్నేహము అనే పాశంతో అందరినీ గట్టిగా బంధించి వశపరుచుకుంటాము అని చెప్తూ ఉన్నది 3వ కాండలో ఉన్నటువంటి 30వ సూక్తం. దాంపత్యాన్ని గురించి అథర్వణ ఏం చెబుతోందో కూడా చూడండి. ఇక్కడ అథర్వవేదంలో లౌకికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. దాంపత్యాన్ని గురించి ఏం చెప్తోంది? సుఖమైన సంసారం అంటే ఏమిటి అసలు? భార్యాభర్తల మధ్య ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తోంది. నేను సామాన్ని, నువ్వు రుక్కువి, నేను ఆకాశము, నువ్వు భూమి, మనం ఇద్దరము కలిసిమెలిసి జీవిద్దాం, సంతానాన్ని పొందుదాం అంటే ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండాలి. వాళ్ళిద్దరివి శరీరాలే వేరు, కానీ మనస్సు మాత్రం ఒకటే, ఇద్దరి ఆలోచన ఒకటే, అలాగే ఉండాలి. అలా ఉంటేనే ఆ దాంపత్యము అనేది అన్యోన్యంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నది ఈ అథర్వణ వేదం. ఈ దాంపత్యము అనేది ఎట్లా ఉండాలి అన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా పాలు నీళ్లులాగా కలిసి ఉండాలి. ఇది మాట ఈ వేదం చెప్తూ ఉన్నది. ప్రపంచంలో మానవుడు బట్టగట్టక ముందు నుంచి చెప్తూ ఉన్నది వేదం ఈ మాటని. అందుకే మన వివాహ వ్యవస్థ దీనికి అంత ప్రాచుర్యము అనేది ఉన్నది. మన వివాహ వ్యవస్థకి ప్రాధాన్యత ఉండడానికి కారణం ఇదే. ఇవాళ రోజున విచిత్రం ఏమిటి అంటే పాశ్చాత్యులు కూడా మన వివాహ వ్యవస్థ చాలా గొప్పగా ఉన్నది అని మన వైపు మొగ్గుతూ ఉన్నారు.
అయితే ఇక్కడ విచిత్రం ఇంకోటి ఏమిటి అంటే మన వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క నాగరికత పాశ్చాత్య నాగరికతకి ఆకర్షితులైపోయి మన సంప్రదాయాన్ని మర్చిపోయి చిన్న చిన్న విషయాలన్నింటికీ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా తగాదా పడి భార్యాభర్తలిద్దరూ కూడా మావిడాకులు తెంపేసి విడాకులు పుచ్చుకుంటున్నారు. కాబట్టి కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఓ దంపతులారా, మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దయచేసి తొందరపడకండి. భార్యాభర్తల్లో వాళ్ళ ఇద్దరిలోనూ కూడా ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ కాదు. నేను పురుషుణ్ణి అనేటటువంటి అహంకారాన్ని ముందు వదిలేసేయండి. భార్యని గౌరవించడం నేర్చుకోండి. భార్య అనేది మీ జీవితం, మీ శరీరంలో ఒక భాగం. ఒక కాలు చెయ్యి లేకుండా జీవించటం అనేది ఎంత దుర్భరమో, భార్య లేకుండా జీవించటం అనేది అంతకన్నా కూడా దుర్భరం. కాబట్టి ఎప్పుడూ కూడా మీ జీవితంలో భార్యని చిన్న చూపు చూడవద్దు. భార్యని ఎప్పుడూ గౌరవించండి. ఆవిడికి సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి జీవితంలో. అలాగే స్త్రీ కూడా మొండితనము మూర్ఖత్వము అనేది వదిలిపెట్టేయాలి. స్త్రీలకి సామాన్యంగా ఉండేది ఇవే, మొండితనము మూర్ఖత్వం. వీటిని వదిలిపెట్టేసేయండి. అమ్మా, నీ సంసారాన్ని నువ్వు మాత్రమే చక్కదిద్దుకోగలవు. ఇంకొకళ్ళ ప్రమేయంతో సంసారము అనేది నిలబడదు. సిఫార్సులతో కాపరాలు అనేవి సాగవు. ఈ మాట మీరు గుర్తించండి. ఎవరైనా ఒక స్త్రీని పురుషుణ్ణి దగ్గరకు తీసుకురాగలరు, అంతేగాని వాళ్ళిద్దరితోనూ కాపురం మాత్రం చేయించలేరు. కాపురం చేయవలసింది మీరే. దానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవలసింది కూడా మీరే. మీ సంసారాన్ని చక్కదిద్దుకోవలసింది మీరే. మీ యొక్క సంసారం అభివృద్ధి చెందాలి అంటే దానికి ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకోవలసింది పూర్తిగా మీరే. అందుకే మన వేదం చెబుతూ ఉన్నది చూడండి, భార్య భర్తని ఎప్పుడూ కూడా పిచ్చిగా ప్రేమించాలి, అంతవరకే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అంటాడు. చైనాకి చెందినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త ఒక మాట చెప్పాడు. భర్త ఎప్పుడు భార్యను ప్రేమించాలి, అంతేగాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. అలాగే భార్య ఎప్పుడూ కూడా భర్తని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని అతన్ని ప్రేమిస్తున్నాను అని పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకూడదు. నీ భర్త అంటే నీకు ఇష్టమే, ఎవ్వరూ కాదనలేదు, ఇవన్నీ నిజమే. కానీ నీ భర్తని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చేయవలసింది ఇదే వేదం కూడా చెప్తోంది. భర్తేమో భార్యని ప్రేమించాలి, భార్య ఏమో భర్తని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ సంసారం అనేది సుఖ సంసారం అవుతుంది. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రతి మానవుడిలోనూ ఏదో ఒక బలహీనత అనేది ఉండి తీరుతుంది. ఏదో ఒక బలహీనత. భార్య గనక ఆ బలహీనతని, భర్తలో ఉన్నటువంటి ఆ చిన్న బలహీనతని గుర్తించి అతనికి కావలసినటువంటిది ఏదో దాన్ని అందించగలిగినట్లయితే, అతని యొక్క కోరికలు తీర్చగలిగినట్లయితే అవి సుఖ సంసారం అవుతుంది. ఇంకా దీంట్లో తిరుగు అనేది లేదు. దీనికి భార్య చేయవలసిందల్లా చాలా చిన్న పని. అసలు తన భర్తకి ఏం కావాలి అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఏం కావాలి అది తెలుసుకోవాలి. అతనికి కావలసినటువంటిది ఏమిటో దాన్ని అందించాలి, అంతే. అయితే భర్త కోరుకునేటటువంటి ఈ కోరికలేవి
చాలా పెద్ద పెద్దవైన గొంతెమ్మ కోరికలేం కావు, చాలా చిన్న కోరికలు అవి. ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే ఆ కోరికలు కేవలము భార్య మాత్రమే తీర్చగలిగినటువంటివి, ఇంకోళ్ళెవరు కూడా తీర్చలేనటువంటివి కోరికలవి. అలా భర్త యొక్క కోరికలు తీరినటువంటి మరుక్షణంలో ఎంత పెద్ద మొగాడైనా సరే ఆడదాని యొక్క కొంగు పట్టుకుని తిరుగుతాడు, ఇందులో అనుమానం ఏం లేదు. ఆవిడికి దాసోహం అంటాడు, ఆవిడ ఏం చెబితే అది చేస్తాడంతే. మనం కొంతమందిని చూడండి, వీళ్ళంతా కూడా తైలాం చాటు మొగుడు, కొంగు చాటు మొగుడు అని అంటూ ఉంటాం. అక్కడ విషయాన్ని గ్రహించకుండా మీరేదో మీ యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారంతే. అతని యొక్క బలహీనత అనేది ఏమిటో ఆవిడ గుర్తించి అతడి యొక్క కోరికను తీర్చింది. దాంతో అతను కాస్త ఆవిడ ఏం చేయమంటే అది చేస్తాడు, ఇందులో తిరుగు అనేది లేదు. నా భార్య లేకపోతే ఒక క్షణం కూడా నేను ఉండలేను అని భర్త ఎప్పుడు కూడా భావించాలి. అటువంటి స్థితికి భార్య తీసుకురావాలి. దీనికి ఎవరూ సహాయం చేయలేరు, భార్య తెచ్చుకోవాలి భర్తను. అలాగే నా భర్త నా మాట జవదాటడు, నేను గీసినటువంటి గీత దాటడు అని భార్య అనుకోవాలి. అంటే ఆ భర్తకి కావలసినటువంటివన్నీ కూడా భార్య సమకూర్చాలి. ఆవిడ చెప్పినటువంటి ఏ మాట అయినా సరే భర్త కూడా ఒప్పుకోవాలి, ఆ పని చేయాలి. ఇలా గనక జరిగినట్లయితే అదే పచ్చని సంసారం అవుతుంది, దాంపత్యము అనేది చాలా సుఖంగా సాగిపోతుంది అని చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ అధర్వణ వేదం. కాబట్టి యువతకందరికీ కూడా సందేశాన్ని ఇస్తోంది ఇక్కడ ఈ అధర్వణ వేదంలో. ఓ యువత, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి, స్వర్గ సుఖాల్లో తేలియాడండి అని అంటూ ఉన్నది. ఇక్కడ వేదం ఇంకో మాట కూడా చెప్తోంది, ఓ ప్రజలారా, మీరందరూ కూడా సమానమైనటువంటి జ్ఞానం కలిగి ఉండండి, సమానంగా పనిపాటలలో పాలు పంచుకోండి. ఇప్పుడు మీ మనస్సులు ఒకే అర్థాన్ని గ్రహించాలి, ఒకే భావాన్ని ప్రకటించాలి. భార్యాభర్తలిద్దరిది కూడా ఒకే మాట కావాలి, ఒకే ఆలోచన కావాలి. ఇలా ఉండి మీ జీవితాలని స్వర్గమయం చేసుకోండి అని చెప్తూ ఉన్నది అధర్వణ వేదం. చాలా మంది అడుగుతారు, వేదం ఏం చెబుతోంది, వేదం ఏం చెబుతోంది, ఎందుకు మనం వేదాన్ని ఆదరించాలి అని. చూడండి, మీరు ఆదరించినా ఆదరించకపోయినా ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి అని కనీసం గుర్తించనన్నా గుర్తించండి. వేదం ఏం చెబుతోంది అంటే ఇవో ఇంత ఇంత పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా వేదంలో చెప్పడం జరుగుతోంది. మానవుడు గతంలో చేసినటువంటి కర్మ ఫలితం, ఆ కర్మ ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ ఫలితాన్ని ఇచ్చేదెవరు? ఆ ఫలితం అతడికి ఎలా అందుతుంది అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని మనకి ఈ గ్రహాల ద్వారా అందిస్తాడు పరమేశ్వరుడు. మనం చేసినటువంటి కర్మను బట్టే జాతక చక్రంలో గ్రహాలు అనేవి ఏర్పడతాయి. ఒక గ్రహం అనుకూలంగా ఉన్నది అన్నా, ఇంకో గ్రహం ప్రతికూలంగా ఉన్నది అన్నా దానికి కారణం ఏమిటంటే మనం గతంలో చేసుకున్నటువంటి కృతం. ఇది పురాకృతం అంటే. మరి ఇలా గ్రహబాధలు పడేటటువంటి వాళ్ళకి ఉపశమనం ఏమన్నా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్తుంది అధర్వణ వేదం. జమ్మి చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి పొడుంగొట్టి ఆ పొడిని జమ్మి కాయతో పెట్టి వాళ్ళకి గనక తినిపించినట్లయితే వాళ్ళ గ్రహ బాధలన్నీ కూడా శాంతిస్తాయి. ఈ మాటని చెప్తోంది ఇక్కడ
ఈ అధర్వణ వేదం. అలాగే స్త్రీ వశీకరణము, దీని గురించి చాలా చోట్ల చెప్పడం జరిగింది, అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనం గుర్తించాలి అంటే స్త్రీ వశీకరణము అంటే ఎవరో పరాయి స్త్రీని వశం చేసుకోవాలి అని కాదు వేదంలో చెప్పింది. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఏర్పడినప్పుడు మీ ఇద్దరి మధ్యన సరి అయినటువంటి అవగాహన గనక లేకపోయినప్పుడు అటువంటి సమయంలో నీ భార్య నువ్వు చెప్పినటువంటి ఏ విషయాన్ని అంగీకరించకుండా నీతో స్పర్ధ వైరము గనక పెంచుకున్నట్లయితే అటువంటి సమయంలో నీ భార్యని ఆవిడ యొక్క మనస్సును నీ వైపు తిప్పుకోవటం కోసము, ఆవిడతో సుఖంగా సంసారం చేయటం కోసము అని ఇక్కడ స్త్రీ వశీకరణ అనేటటువంటి కొన్ని మంత్రాలు తంత్రాలు ఈ వేదంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఇవన్నీ పురుషుల కోసమే చెప్పారు కదా, స్త్రీల కోసమేం చెప్పలేదు కదా. ఇది ఒక అనుమానమే. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా నా మీదే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు బయటికి చెప్పింది నేను కాబట్టి సమాధానం కూడా నేనే చెప్పాలి. ఒక పురుషుడు ఒక స్త్రీని వశం చేసుకోవటానికి అని ఒక మంత్రము ఒక తంత్రము చెప్పారు. మరి స్త్రీ పురుషుణ్ణి వశం చేసుకోవటానికి చెప్పలేదా? చెప్పారు. అయితే స్త్రీ పురుషుణ్ణి లోబరుచుకోవటానికి ఇటువంటి పనులు చేస్తున్నది అని చెప్పటం అనేది ఎంత సభ్యతగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంతకన్నా ఏం లేదు. ఓరోసి పురూరవులు. పురూరవుడు ఓరోసితో కొంతకాలం కాపురం చేశాడు. ఈ మాట చెప్పడానికి మనం ఏ రకంగానూ కూడా వెనకాడక్కర్లేదు. ఎందుకని అంటే ఓర్వశితో కాపురం చేసినంత మాత్రం చేత పురూరవుడికి పోయింది ఏమీ లేదు. అతడు మహారాజు. మహారాజులకు బహుభార్యాత్వము ఇది ఆమోదించదగినటువంటిది. కాబట్టి అతనికి వచ్చినటువంటి నష్టము అనేది ఏం లేదు. అలాగే ఓర్వశి కూడా కొంతకాలం పురూరవుడితో గడిపింది. ఆ తర్వాత పురూరవుడిని వదిలిపెట్టేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లిపోయింది. మేనక ఓ సంవత్సరం పాటు విశ్వామిత్రుడితో గడిపింది. తర్వాత ఇక్కడ పుట్టినటువంటి పిల్లని ఇక్కడ వదిలిపెట్టేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లిపోయింది, స్వర్గానికి వెళ్లిపోయింది అని చెప్తే అక్కడ మేనకకు గాని ఇక్కడ ఓరోసికి కానీ వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదు. ఎందుకని అంటే వాళ్ళు దేవవేశ్యలు. వాడికి నీతి నియమాలు అనేవి ఏం లేవు. కాబట్టి వాడ విషయంలో కూడా పెద్ద ఇబ్బంది అనేది లేదు. కానీ ఒక స్త్రీ ఒక వ్యక్తితో కొంతకాలం గడిపింది, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది, ఇప్పుడు ఇంకోళ్ళతో గడుపుతున్నది, ఇలా గనక చెప్పినట్లయితే ఆ స్త్రీ యొక్క సౌశీల్యానికి దెబ్బ తగులుతుంది. ఆవిడ యొక్క ప్రవర్తనకి, ఆవిడ క్యారెక్టర్ మీద ఇది చాలా పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే ఎక్కడా కూడా స్త్రీలని ఇందులో ముందుగా చెప్పనటువంటి విషయం. భార్యని తన వశంలోకి తెచ్చుకోవడానికి భర్త ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు, చెయ్యాలి అని వేదంలో చెప్పారు. అలాగే భార్య అంటే ఇష్టపడినటువంటి భర్తని దవలోకి తీసుకురావడానికి దానికి కూడా కొన్ని మంత్రాలు తంత్రాలు అనేవి చెప్పడం జరిగింది. అథర్వణ వేదంలో వైద్యపరమైనటువంటి విషయాలు కూడా చాలా చెప్పారు అని మనం గతంలో చెప్పుకున్నాం. ఉన్నట్టుండి మూత్రం కనుక ఆగిపోయినట్లయితే, మూత్రం రావటం ఆగిపోయినట్లయితే ఏం చేయాలి? ఇది చాలా విచిత్రమైనటువంటి వ్యాధి.
ఉన్నట్టుండి ఒక్కసారిగా మూత్రం బంధించబడుతుంది. ఏం చేసినా అది బయటికి రాదు, కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే మూత్రం నాళంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథులు బాగా ఉబ్బిపోయి ఆ నాళం కాస్త మూసుకుపోతుంది. దీనికి వైద్యం చెప్పింది అథర్వణ వేదం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయం. ఏమన్నారు? ఒక లోహపు గొట్టాన్ని మూత్రనాళంలోకి చొప్పించినట్లయితే అప్పుడు లోపల బంధించబడినటువంటి ఆ మూత్రం అంతా కూడా ఒక్కసారిగా కట్టలు తెగినటువంటి నదిలాగా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది అని చెప్తోంది అథర్వణ వేదం. ఈ మాట నిజమే, దానికి ఇదే మందు. ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమందికి ఇది అనుభవం కూడా అయి ఉండొచ్చు. ఎందుకనంటే 2 సంవత్సరాల క్రితం నాకు కూడా ఇదే జరిగింది. ఒకనొక రోజున నేనేదో పనుండి బయటికి వెళ్ళొచ్చాను. 1 గంట దాకా అటు ఇటు ఏదో పని చూసుకుని వచ్చాను. నేను భోజనం చేశాను, పడుకున్నాను. 3-3:30 ప్రాంతాల్లో నిద్రలేచాను. అప్పుడు తెలిసింది మూత్రం బయటికి రావటం లేదు, ఆగిపోయింది. ఏం చేయాలి? ఏం చేసినా రావటం లేదు. అలాగే ఆ రోజుతో భరించాను. ఎందుకంటే ఆ రోజు ఆదివారం, సాయంత్రం పూట వైద్యుడు ఎవరు కూడా అందుబాటులో ఉండడు. ఆ మర్నాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏవో అనేక రకాలైనటువంటి పరీక్షలు చేశారు. చివరికి చెప్పారు, లోపల చాలా ఆగిపోయి ఉన్నదండి, చాలా మొత్తం లోపల ఆగిపోయింది అన్నారు. అయ్యా, ఆ మాట నాకు తెలుస్తోంది, దాన్ని బయటికి తెప్పించేటువంటి ఉపాయం ఏదో చూడండి ముందు అన్నాను. చూపేయటమే అన్నారు. మరి ఏదో చేయండి అన్నాను. లోపలికి తీసుకెళ్లి ఒక మైనపు గొట్టం ఒకటి, ఇప్పుడు వస్తున్నవన్నీ అంతే కదా, ఈ ప్లాస్టిక్, ఫైబరు, ఏదో ఇటువంటి ఒక గొట్టాన్ని లోపలికి తెప్పించారు మూత్రనాళంలోకి. అంతే, లోపల బంధించబడి ఉన్నటువంటి ఆ మూత్రం అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అదే వేదంలో చెప్పింది కూడా. కాకపోతే ఏమన్నారంటే ఆ రోజున లోహపు నాళాన్ని, లోహపు గొట్టాన్ని లోపలికి పంపించండి అన్నారు. ఆ రోజున లోహపు గొట్టాలే ఉండేవి. ఇవాళ లోహపు గొట్టం కాదు, ప్లాస్టిక్ తోనూ ఫైబర్ తోనూ ఇలా తయారు చేసినటువంటి ఈ గొట్టాలున్నాయి. కాబట్టి వీటిని లోపలికి పంపిస్తున్నాం. ఆ తర్వాత ఏమిటి అంటే మీకు తెలుసు, ఒక సంచిని తగిలించారు. ఈ సంచిని మీరు మోసుకుంటూ వెళ్ళాలి అన్నారు. ఎంతకాలం అన్నాను? జీవితాంతం అన్నారు. అదేం కుదరదు, జరిగే పని కాదు, దానికి పరిష్కారం ఏమిటో చెప్పు అన్నాను. ఆపరేషన్ చేయటం ఒకటేను అన్నారు. అయితే మీరు వెంటనే ఏర్పాట్లు ఏవో చేసి ఆ ఆపరేషన్ ఏదో పూర్తి చేయండి అన్నాను. సరే, ఒక వారం రోజుల్లో ఆ ఆపరేషన్ అనేది చేసి మళ్లీ ఆ మూత్రనాళాన్ని వాళ్ళు సరి చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే మూత్రం కనుక ఒకవేళ ఆగిపోయినట్లయితే ఒక లోహపు గొట్టాన్ని మూత్రనాళంలోకి చొప్పించాలి. అప్పుడు లోపల బంధించబడినటువంటి మూత్రం అంతా కూడా బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పింది అథర్వవేదం. అదే పద్ధతిని వాటికి కూడా మనం అవలంబిస్తూ ఉన్నాం. కాబట్టి వేదంలో సైన్స్ కూడా చాలా వరకు చెప్పబడింది, వైద్య శాస్త్రము అనేది చాలా వరకు చెప్పబడింది అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తూ ఉన్నది. ఇంతేకాదు, ఇంకా ఇంకా అనేకమైనటువంటి విషయాలున్నాయి వేదంలో. శత్రు సైన్యాన్ని మన వైపు తిప్పుకోవడానికి 3వ కాండలో 1వ సూక్తాన్ని చెప్పారు. అలాగే మంచి భార్య, గుణవతి అయినటువంటి భార్య కావాలి అన్నట్లయితే 6వ కాండలో 82వ సూక్తం చెప్పారు. మళ్లీ స్త్రీకి అక్కర్లేదా అనే అనుమానం అక్కర్లేదు. యోగ్యుడైనటువంటి భర్తని పొందటానికి 6వ కాండలో 20వ సూక్తం. గుండె జబ్బు రాకుండా లేదా గుండె జబ్బు నివారణ 1వ కాండలో 5వ సూక్తం. ఇలా
అనేకమైనటువంటి విషయాలు చెప్పారు ఈ అధర్వణ వేదంలో. అయితే నేను ఈ పుస్తకాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఆయన అడిగాడు, జింకు తయారు చేసే పద్ధతి అధర్వణ వేదంలో ఉన్నది కదా, అలాగే అణుబాంబులు ఎలా తయారు చేయాలో కూడా ఇందులో ఉంది కదా, చాలా మంది ఈ విషయాలు అన్ని కూడా ఇందులో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అవి ఎక్కడున్నాయో కొంచెం మీరు చూసి వాటిని బహిర్గతం చేయండి. ఇది వాళ్ళు నాకు చెప్పినటువంటి మాట. నిజమే. ఇక్కడ ఒక విషయాన్ని చూడండి. ఇవాళ అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఈ అణుబాంబులు ఎలా తయారు చేస్తున్నారో మీకు తెలుసా? ఎక్కడైనా పుస్తకాల్లో రాయబడి ఉందా? అణుబాంబులు తయారు చేస్తున్నారు, నిజమే. అటామిక్ ఎనర్జీ ఇవి తయారు చేస్తున్నారు. దాంతో కరెంటు కూడా మనం తయారు చేసుకుంటున్నాం. ఆ తయారు చేసుకునే ఫార్ములా మీకు ఏమైనా తెలుసా? ఎవరైనా మీకు చెప్పారా? ఎక్కడైనా పుస్తకాల్లో ఉందా, లేదా ఇంటర్నెట్ లో దొరుకుతుందా? మీరు చూడండి, దొరకదు. ఎందుకని అంటే అతి గోప్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలు ఇవి అందరికీ కూడా తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? మరి తెలిస్తే ఏమవుతుందని చెప్పేసి అణుబాంబులు తయారు చేయడానికి ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలకు ఎందుకు సహకరించట్లేదు? ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు ఈ అణుబాంబులు కేవలం కొన్ని దేశాల దగ్గరే ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర లేవు. ఉన్నట్లయితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇవి ఎవరు కూడా తయారు చేయకూడదు అని ఆంక్షలు కూడా పెడుతూ ఉన్నాయి పెద్ద దేశాలు. కారణం ఏమిటి? అందరి దగ్గర ఇటువంటి ఈ విషయాలు ఉండకూడదు, వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే దానివల్ల ఉపయోగం కన్నా నష్టం అనేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బహిర్గతంగా మనకి తెలిసేటట్టుగా ఉండవు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం. ఇక రెండోది ఏమిటి అంటే, మనం అనుకోవటం ఒకటి ఉంది. ఇక్కడ జర్మనీ వాళ్ళు మన దేశం నుంచి అధర్వణ వేదాన్ని పట్టుకెళ్ళిపోయారండి. అలా పట్టుకెళ్ళిపోయి వాళ్ళు డెవలప్ అయిపోయారు, మనం మాత్రం ఏం చేయలేకపోయినాం. వాళ్ళు కనుక పట్టుకెళ్లకుండా ఉంటే మనం కూడా డెవలప్ అయ్యేవాళ్ళం. ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. జర్మనీ వాళ్ళు ఏం పట్టుకెళ్లారు? అధర్వణ వేదాన్ని పట్టుకెళ్లారు. అధర్వణ వేదాన్ని పట్టుకెళ్లారు అంటే ఏం తీసుకెళ్లారు? నువ్వు అధర్వణ వేదం పుస్తకాలు ప్రింట్ వేసుకుంటే, ఒక 1000 కాపీలు నువ్వు ప్రింట్ వేసుకుంటే అందులో నుంచి 2 కాపీలు వాళ్ళు పట్టుకెళ్లారు. మిగిలిన 998 కాపీలు నీ దగ్గరే ఉన్నాయి. ఈ మాట మర్చిపోవద్దు. ముందు అధర్వణ వేదం చదువుకున్నటువంటి పండితులు మీ దగ్గరే ఉన్నారు. దానికి భాష్యం చెప్పగలిగినటువంటి వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు. అధర్వణ వేదం ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు మీ దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మరి జర్మనీ వాళ్ళు ఏం పట్టుకెళ్లారు? ఎంతసేపు మనం వాళ్ళేదో ఎత్తుకెళ్లిపోయారు అనుకోవటం ఎందుకు? వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు అభివృద్ధి చెందారు, మీరు చెందండి. దాంట్లో ఏమున్నది అనేటటువంటి విషయాన్ని మీరు పరిశోధన చేయండి. అధర్వణ వేదాన్ని బాగా కూలంకుషంగా చదువుకున్నటువంటి కొంతమంది పండితుల్ని, భాష్యం పూర్తిగా తెలిసినటువంటి కొంతమంది పండితుల్ని కూర్చోబెట్టండి. ఆ పండితులతో పాటుగా వేదం మీద నమ్మకం ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల్ని, సైంటిస్టుల్ని కొంతమందిని కూర్చోబెట్టండి. వీళ్ళందరినీ కలిసి పరిశోధన చేయమనండి. అప్పుడు ఆ వేదంలో ఏమున్నది అనే విషయం బయటకు వస్తుంది. ఖచ్చితంగా బయటకు వస్తుంది, ఇందులో అనుమానం ఏం లేదు. దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని అప్పుడు ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, మరి ఇవన్నీ మనం చేయాలి అంటే ఖర్చు చాలా అవుతుంది కదా. అవుతుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడో కోటలో కొన్ని టన్నుల బంగారం నిక్షిప్తమై ఉంది. ఈ విషయం ఎప్పుడో చచ్చిపోయినటువంటి ఒక మహారాజు గారు ఒక స్వామీజీకి కల్లో కనిపించి చెప్పారట.
ఆయన వచ్చి దేశంలో ఉన్నటువంటి యువరాజుకు చెబితే ఆ యువరాజు వారు ఆ కోటలో మొత్తం గోతులు తవ్వించారు. కోటంతా గోతులు తవ్వారు. మరి అప్పుడు డబ్బులు ఖర్చు కాలేదా? దానివల్ల మీకు ఫలితం ఎంత వచ్చింది? అలాగే కొన్ని విషయాలు మనం కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దాని మీద ఖర్చు అనేది తప్పనిసరిగా అవుతుంది. మరి ఇటువంటి ఖర్చులన్నీ కూడా రాజుగారు అంటే ప్రభుత్వమే భరించాలి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కనుక దీని మీద దృష్టి పెట్టి ఈ పనులు కనుక చేయించినట్లయితే చిత్తశుద్ధితో ఈ శాస్త్రజ్ఞులు, వేద పండితులు వీళ్ళందరూ కలిసి కూర్చుని పరిశోధన కనుక చేసినట్లయితే అధర్వణ వేదంలో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలన్నీ కూడా బయటపడతాయి. దీనికి ప్రభుత్వం వారు ప్రయత్నం చేస్తారు అని, పండితులు, శాస్త్రవేత్తలు అంతా సహకరిస్తారు అని మనం ఆశిద్దాం. చివరిగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ రాజుగారు తలుచుకుంటే సన్మానాలకి, ప్రభుత్వం తలుచుకుంటే పరిశోధనలకి కొదవ అనేది ఉండదు.